హాయ్ అందరికీ. ప్రతి ఒక్కరం ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలని ఒక్కొక్కరు రంగంలో ఎంతో ప్యాషన్తో వర్క్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మనం అసలైన ముఖ్య విషయం మర్చిపోతాం. అదేంటంటే మన హెల్త్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి బెస్ట్ బెనిఫిట్ ఒకటే ఉంది. నేను చేసిన చాలా రీసెర్చ్లలో బూడిద గుమ్మడికాయ, ఆష్గార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎంత అంటే చాలా ముఖ్యమైన ఖనిజ లవణాలు, మినరల్స్, విటమిన్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒబేసిటీ, గ్యాస్ ఫాము, థైరాయిడ్, షుగర్, బీపీ, అధిక బరువుతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. వాటికి ది బెస్ట్ మెడిసిన్ ఇది. మనం ఉండే ఇల్లు ఎటువంటి కనుదిష్టి తాకొద్దంటే బూడిద గుమ్మడికాయ కడతాం. అలాగే మనం ఉండే ఇల్లే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఉండే బాడీ ఇది, దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు పరిగడుపున ఒక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగారనుకోండి, ఎన్నో రకాల మల్టీవిటమిన్స్ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేయడం చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్. సింపుల్గా మనం బూడిద గుమ్మడికాయని పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. ఈ ఒక చిన్న ప్లేట్ ఇద్దరు తాగొచ్చు. ఆరోగ్యాన్ని మించింది ఏది లేదండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. బూడిద గుమ్మడికాయలో మొత్తం వాటర్ కంటెంటే ఉంటుంది. ఇది మొత్తం వాటరే, ఫుల్ ఆఫ్ వాటర్. ఈ సమ్మర్లో మనం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, ఏదైనా వర్క్ బిజీగా ఎక్కువ ఉండేవాళ్ళు, స్ట్రెస్ కాకుండా కూడా, డీహైడ్రేషన్ కాకుండా కూడా ఈ బూడిద గుమ్మడికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్లకైతే ఇదైతే బెస్ట్ మెడిసిన్. ఇది యోగా శాస్త్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు దీంట్లో ఎన్నో రకాల పోషకాలు ఆయుర్వేదంలో ఉన్నాయని ఎన్నో రీసెర్చ్లలో చెప్తుర్రు. చూసారా, చిన్న పీస్ మనం కట్ చేస్తే ఎంత వచ్చిందో. చిన్న పీస్ కట్ చేసాం, అది పీసెస్ కట్ చేసి నాకు ఇంకెంత పడుతుంది చూడండి. ఇది చాలా డైరెక్ట్ తాగొచ్చు. డైరెక్ట్ తాగలేం అనుకునే వాళ్ళు దీంట్లో కొద్దిగా తేనె యాడ్ చేసుకోండి. ఒక స్వీట్ వద్దు అనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి. బట్ వారానికి ఒకసారి మాత్రం తాగడం ప్రాక్టీస్ చేయండి. హెల్త్ కన్నా మించింది ఏదీ లేదు. దీన్ని ఒక 1 minute అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. 1 minute గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ. 1 minute జస్ట్. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ ఇంట్లో మీ పేరెంట్స్ పెద్దవాళ్ళకి తాపియండి. వాళ్ళకు అరికాళ్ళ మంటలున్నా తగ్గుతాయి. ఇప్పుడు చాలామంది అరికాళ్ళ మంటలతో కూడా బాధపడుతున్నారు. చూడండి, ఎంతో ఆయుర్వేదంలో ఎంతో విటమిన్స్ ఉన్న వాటర్ అయ్యి. బూడిద గుమ్మడికాయకి ఎక్కువ పెస్టిసైడ్ వేయరు. ఇది కూడా పల్లెటూర్లలో అయితే పెరడు కుప్పల కాడనే ఏడ పడతాడు, పంట పొలాల కాడ, హద్దుల కాడ, ముళ్ళ కంపల మీద, చెట్ల మీదనే బొచ్చాడు ఉంటాయి ఈ కాయలు. మీరు ఈ కాయలు ఆర్గానిక్గానే ఎంతో దొరుకుతాయి. చిన్న సైజు కాయలు దొరుకుతాయి. చిన్న సైజు కాయలు తెచ్చుకున్నా మీ ఇంటి మొత్తానికి సరిపోతాయి. మీరు ఈ బూడిద గుమ్మడికాయ వాటర్ తీసుకున్నాక చాలామంది ఈ గుజ్జును పడేస్తున్నారు. ఈ గుజ్జును పడేయొద్దు. ఈ గుజ్జుని మనం చిన్న పాత్రలో లైట్గా గోలించుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని అయినా తింటే కూడా హల్వా ఎగ్దమ్ ఉంటుంది, బూడిద గుమ్మడికాయ హల్వా. అలానే కాకుండా దీన్ని లైట్గా ఒక 2-3 మిర్చి వేసుకొని వడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. మన పూర్వకాలంలో ఇవన్నీ తినే వాళ్ళు ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి క్యాన్సర్లు రాకుండా హ్యాపీగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది సర్వరోగ నివారణి. యోగా శాస్త్రంలో కూడా చెప్తుంది. ప్రస్తుతం మనం ప్రతి ఒక్కరం బిజీ ప్రపంచంలో మనం ఫోన్ చూసుకోవడం అనేది మన బిజినెస్కి తప్పదు, మన వ్యాపారానికి తప్పదు, మన జాబ్కి తప్పదు. ఫోన్ చూడడం, ఫాస్ట్ ఫుడ్ తినడం రెండు కూడా అతి చేస్తే మంచిది కాదు. అందుకే ఇట్లా అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తినండి, ఫిట్నెస్గా ఉండండి. మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. సింపుల్, డైరెక్ట్ తాగడమే. ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ లైక్ అలోవెరా జ్యూస్ ఉన్నట్టే ఉంటుంది. నేను తాగుతున్నాను, కొంతమంది తాగలేరు. ఏదైనా సరే ఫ్రెండ్స్, నాలుక రుచి చూసుకుంటే ఆరోగ్యం పోతుంది. నాలుక రుచి చూసుకోకండి. ఇప్పుడు నేను డైరెక్ట్ కూడా తాగుతాను. బట్ ఏంటంటే ఇట్లా హనీ కూడా మిక్స్ చేసుకొని తాగితే కొద్దిగా స్వీట్నర్ ఉంటుంది. ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను, నమ్మండి. ఇది చాలా అంటే ఆరోగ్యానికి అయితే చాలా ప్రయోజనం. మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.